టాలీవుడ్ మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ మంచితనం గురించి సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్గా ప్రచారం జరుగుతూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఒక డాక్టర్ సోషల్ మీడియా ద్వారా తమన్ ఒక పేషెంట్కి చేసిన సాయం గురించి చెప్పారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ తాను ఏ టీవీ షోలో, ఇతర షోల్లో కనిపించినా క్రికెట్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం చారిటీకి వినియోగిస్తాను. సినిమాల ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే తాను ఉంచుకుంటాను అన్నారు. రెగ్యులర్గా ఏదో ఒక షో లేదా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండే తమన్కి భారీ మొత్తంలో ఆదాయం వస్తూ ఉంటుంది. అలాంటి సైడ్ ఇన్కమ్ మొత్తాన్ని చారిటీకి వినియోగించడం అనేది చాలా పెద్ద విషయం. తాజాగా మరోసారి తమన్ తన గొప్పతనం చాటుకున్నారు. సోషల్ మీడియాల ద్వారా ఓ వ్యక్తి తన యమహా DTX రిథమ్ ప్యాడ్ ప్లేయర్ ఒక నెల క్రితం పాడైపోయింది. దాన్ని రిపేర్ చేయించుకునేందుకు గాను కొంత మొత్తం కావాలంటూ తమన్కి విజ్ఞప్తి చేశాడు. ఆ నెటిజన్ ట్వీట్ తమన్ దృష్టిలో పడింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే అతడికి తమన్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రదర్, నీ వివరాలు, అడ్రస్ని పెట్టు, నీ కోసం కొత్తది పంపిస్తాను అంటూ తమన్ ట్వీట్ చేశారు. తన టీంను ఈ విషయంలో తనకు సహాయం చేయమంటూ ట్యాగ్ చేశాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ట్వీట్కి స్పందించి సహాయం చేసేందుకు సిద్ధమైన తమన్ని ఫ్యాన్స్ నువ్వు గోల్డ్ అన్నా అంటూ ప్రశంసిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడిగా తమన్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించారు. డాకు మహారాజ్ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు. బాలకృష్ణకు వరుసగా 4వ సినిమాకు బాక్సులు బద్దలయ్యే విధంగా మ్యూజిక్ ఇచ్చాడు అంటూ తమన్పై నందమూరి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం తమన్ చేతిలో రాజాసాబ్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సైతం ఉంది. ఆ 2 సినిమాలు ఈ ఏడాదిలో రాబోతున్నాయి. సినిమాలు ఎన్ని సక్సెస్ అయినా, తన పాటలకు ఎంతటి ఆదరణ లభించినా తమన్ మాత్రం చాలా సింపుల్గా ఉంటారు. సినిమా ప్రమోషన్స్ మొదలుకొని ప్రతి విషయంలోనూ నిర్మాతలకు అందుబాటులో ఉంటాడు అనే మంచి పేరును తమన్ దక్కించుకున్నారు. అందుకే తమన్తో మళ్లీ సినిమాలు చేస్తున్న నిర్మాతలు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలకృష్ణ తమన్ కాంబోలో రాబోతున్న 5వ సినిమా ఇది. కంటిన్యూగా 5 సినిమాలు ఒకే హీరోకు చేయడం ద్వారా తమన్ తన సత్తా ఏంటో చెప్పకనే చెబుతున్నారు. ముందు తమన్ మరిన్ని మంచి సినిమాలు అందించడంతో పాటు మరిన్ని చారిటీ కార్యక్రమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.